నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతి వేశ్యల రాజధాని అని ఎలా అంటారు? వంగలపూడి అనిత. హిందూ సంఘాల ఆందోళన. హనుమాన్ దేవాలయంలో మాంసం కవర్ పెట్టిన వారిని శిక్షించాలని డిమాండ్. సాక్షి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కారంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కూటమి నేతలు. ఆటో ప్రమాదంలో మరణించిన అమ్మాయి తొడుగు నేహశ్రీ కురవి గ్రామనివాసి. కేదార్నాథ్ ధామ్కు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా రుద్రప్రయాగ జిల్లాలోని గుప్తుకాశీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్లో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారు. ఉత్తరాఖండ్ ఏడీజీ ల్యాండ్ ఆర్డర్ డాక్టర్ వి మురుగేషన్ క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన హెలికాప్టర్ సిరిసి నుండి ప్రయాణికులతో ప్రయాణిస్తున్నప్పుడు హెలిప్యాడ్కు బదులుగా రోడ్డుపై ముందు జాగ్రత్త చర్యగా ల్యాండ్ అయిందని ఉకాడా సీఈఓ తెలిపారు. ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్లు నివేదిక లేదు. డీసీజీఏకి సమాచారం అందింది. మిగిలిన షటిల్ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారం సాధారణంగా జరుగుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. హైవేల నిర్మాణంలో అత్యధిక ప్రాధాన్యతనివ్వాల్సిన చర్యలలో ముఖ్యమైనది అత్యధిక వేగంతో వాహనాలు నడిచేటప్పుడు ఎటువంటి జీవాలు అంటే శునకాలు, మేకలు, ఆవులు, బర్రెలు, మేకలు రోడ్డుపైకి రాకుండా కనీసం సర్వీస్ రోడ్డు కూడా ఎక్కకుండా ఫెన్సింగ్తో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నాం. 24 గంటలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కెమెరాల ఏర్పాటు, హైవేపై గస్తీ, ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆ టెక్నాలజీ కళ్ళుగప్పి బర్రెల గుంపు ఇటీవలే అత్యాధునిక హంగులతో సోలార్ వెలుగులు విరజిమ్ముతూ ఎడ్లపాడు నుండి ప్రకాశం జిల్లా అనంతవరం జాతీయ రహదారి వరకు ప్రత్యేకంగా నిర్మించిన బైపాస్ జాతీయ రహదారిపై పురుషోత్తమపట్నం నుంచి నరసరావుపేట రోడ్డు వరకు హైవే రోడ్డుపై చల్లగాలికి తిరుగుతున్న బర్రెల గుంపు వల్ల వేగంగా వచ్చే వాహనాలకు అనుకోని ప్రమాదం సంభవిస్తే బాధ్యత ఎవరు వహిస్తారు అని అంటకుండా వెళ్తున్న ప్రయాణికులు నోరెళ్లబెడుతున్నారు. అసలు గస్తీ తిరిగే హైవే పెట్రోలింగ్ వాహనం ఏమైనట్లు? సుమారు 3 కిలోమీటర్లు హైవేపై బర్రెల గుంపు వాహనాలకు ఎదురుగా వెళ్తున్నాయి. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. నేటి నుంచి చేపమందు పంపిణీ. 2 రోజుల పాటు చేపమందు పంపిణీ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం 9 గంటల నుంచి చేపమందు ప్రసాదం చేసేందుకు 32 కౌంటర్లు ఏర్పాటు. మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తుల కోసం ప్రతి ఏటా చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబం. చేపమందు కోసం వచ్చే ఆస్తమా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టిన అధికారులు. కాశ్మీర్లో ఈ అనుసంధానతకు ఈ వంతెన ఓ మైలురాయి. 1486 కోట్ల వ్యయంతో నిర్మాణం. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైనది. జమ్మూ కాశ్మీర్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనా బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ భారీ ప్రాజెక్టు విజయవంతం కావడంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ తెలుగింటి ఆడపడుచు జి మాధవీలత కీలక పాత్ర పోషించారు. సుమారు 17 సంవత్సరాల పాటు జియో టెక్నికల్ కన్సల్టెంట్గా ఆమె ఈ ప్రాజెక్టుతో మమేకమై పనిచేశారు. आज वादी कश्मीर भारत के रेल नेटवर्क से जुड़ गई। उधमपुर, श्रीनगर, बारामूला ये रेल लाइन प्रोजेक्ट ये सिर्फ नाम नहीं है, ये जम्मू कश्मीर के नए सामर्थ्य की पहचान है। भारत के नए सामर्थ्य का जयघोष है। चिनाब ब्रिज दुनिया का सबसे ऊंचा रेलवे आर्च ब्रिज है। हमारा अंजी ब्रिज भी इंजीनियरिंग का बेहतरीन नमूना है।
प्रोजेक्ट पूरा करना मुश्किल था, चुनौतीपूर्ण था, लेकिन हमारी सरकार ने चुनौती को ही चुनौती देने का रास्ता चुना है। ये दिखाता है विकसित भारत का सपना जितना बड़ा है उतना ही बुलंद हमारा हौसला है, हमारा सामर्थ्य है। తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్, నిచోలాయ్ సచ్చిదేవ్ దంపతులు వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో నిచోలాయ్ సచ్చిదేవ్ మాట్లాడుతూ మొదటిసారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. దర్శనం తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉందని తెలిపారు. అలాగే స్వామివారిని దర్శించుకోవాలంటే ఆయన అనుగ్రహం ఉండాలని తెలిపారు. అలాగే దగ్గరలో మా వివాహ వార్షికోత్సవం రోజు వస్తున్న సందర్భంలో స్వామివారిని ఈ రోజు దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, మాకు ఈ దర్శన భాగ్యం కల్పించినందుకు మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణుకు కృతజ్ఞతలు తెలిపారు. Go this way out? Come on, this way. Good morning. That is the east section. 5 minutes. They said you can wait a little longer. So after 5 minutes you're done. So 1 second, sir. Yes, selfie garden. Sir, please come, sir. Come straight. Careful. Yes, sir. Good. First time in Tirupati. I think a little overwhelmed. I was in and we were very close to our God, and after a few minutes you have, there's too much going on. But the moment you leave, you're walking out with complete peace and calm. I'm blessed to be here, and just a very surreal experience. Thank you for having us here, and I think it's also a calling. If you want to come to Tirupati and it doesn't want you to come, I don't think you can find your path. So somehow the path's opened up and we're here. And it's right a few days before our anniversary as well, our 1-year anniversary. So it's a blessing by the gods. And the place is surreal. I think everyone once in their life must come to Tirupati. Thank you so much. Thank you. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆయన చెప్పినట్టు 1-year anniversary వస్తుంది. సో దానికి ముందు ఒక బ్లెస్సింగ్ తీసుకోవడానికి చాలా చాలా ఒక పీస్ లాగా అంత పీస్ వస్తుంది ఆయన చూసిన వెంటనే.
అండ్ ఇది నేను చాలాసార్లు వచ్చాను, బట్ ఈసారి ఫస్ట్ టైం ఆయన తీసుకురావాలి, ఆయనకి ఫస్ట్ టైం. సో నాకు చాలా సంతోషం ఉంది. దర్శనం చాలా బాగా జరిగింది అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. స్పెషల్లీ మోహన్ బాబు గారు అండ్ విష్ణు మంజు గారికి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు మొత్తంగా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. కురవి మండలం కురవి గ్రామంలో నివసిస్తున్న తొడుసు వెంకన్న సరితల కూతురు నేహశ్రీ 10వ తరగతి పరీక్షలలో 560 మార్కులు సాధించింది. సోమవారం ఇంటర్మీడియట్ కాలేజీలో చేరేందుకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో ఆ బాలికను బలి తీసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్ కానిగంటి రాజుది కూడా కురవి మండల కేంద్రమే. ఆటో డ్రైవర్ రాజుకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఘటనని చూసిన వారు డ్రైవర్ రాజు ఆటోను అతి జాగ్రత్తగా నడుపుతాడనే మంచి పేరు ఉందని, ప్రమాదం జరిగిన చోట స్థానికులు తోటి ఆటో డ్రైవర్లు మాట్లాడుకోవడం గమనార్హం. మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా డిబేట్లో మాట్లాడిన వారిపై నీచపు వార్తలు ప్రసారం చేస్తున్న సాక్షి ఛానల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కారంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కూటమి నేతలు. దేవతల రాజధాని అయిన అమరావతిని కించపరిచే విధంగా సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు అనే జర్నలిస్టులు మాట్లాడడం హేయమైన చర్య అని కారంపూడి కూటమి నేతలు మండిపడ్డారు. అమరావతిపై విషం చిమ్మే విధంగా గత 5 సంవత్సరాలు అమరావతిని నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం నేడు కూడా అదే విధంగా అమరావతిపై విషం చిమ్ముతూ అమరావతి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా డిబేట్లో మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఇలాంటి నీచపు వార్తలు ప్రసారం చేస్తున్న సాక్షి ఛానల్ను బ్యాన్ చేయాలని కోరుతూ కూటమి నేతలు కారంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సాక్షి ఛానల్లో జరిగిన లైవ్ డిబేట్ ప్రోగ్రాంలో దేవతల రాజధాని అయిన అమరావతిని కించపరుస్తూ, ఆనాడు దేవతలు పరిపాలించిన రాజధాని నేడు వేశ్యల రాజధానిగా మారిపోయిందని చెప్పి ఆ సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు అనే జర్నలిస్టులు మాట్లాడటం చాలా దుర్మార్గం. అమరావతి మీద విషం చిమ్మాలన్న లక్ష్యంతో గత 5 సంవత్సరాలు అమరావతిని నిర్లక్ష్యం చేసి అమరావతి ప్రాంత రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సాక్షి ఛానల్, వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకత్వం నేడు కూడా అమరావతి మీద విషం చిమ్మాలన్న లక్ష్యంతో, అమరావతిని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలన్న దుర్బుద్ధితో, అమరావతి నిర్మాణం పూర్తయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది, అమరావతిని విచ్ఛిన్నం చేయాలి, అమరావతి ప్రాంత రైతుల మీద మహిళల మీద విషం చిమ్మాలన్న ఒక దురుద్దేశంతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి రైతుల త్యాగం మరువలేనిది. 36,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి ఇచ్చిన రైతులు మహిళలను వేశ్యలుగా పోలుస్తూ సాక్షి ఛానల్లో మాట్లాడటం చాలా దుర్మార్గం. ఆ ఛానల్లో ఆ లైవ్ డిబేట్లో మహిళలను కించపరిచేలా, మహిళల మనోభావాలని కించపరిచేలా మాట్లాడిన జర్నలిస్టులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి నీచపు వార్తలు ప్రసారం చేస్తున్న సాక్షి ఛానల్ను, సాక్షి పత్రికను వెంటనే మూసివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు సాక్షి ఛానల్ మీద స్థానిక పోలీస్ స్టేషన్లో, కారంపూడి పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మేము కోరేది ఒక్కటే, మహిళల మనోభావాలను గౌరవించని వైసీపీ పార్టీకి గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు, కానీ వారి పద్ధతి మారలేదు. మహిళలను కించపరచడం, మహిళలను అగౌరవపరచడం వారికి నిత్యకృత్యంగా మారింది. మహిళల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంది. వారి మనోభావాలని అగౌరవపరిచిన సాక్షి ఛానల్ను వెంటనే మూసివేయాలి. సాక్షి పత్రిక యాజమాన్యంపై, ఆ జర్నలిస్టులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాచర్ల పట్టణంలో శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్లుగా భావించి తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగిందని తెలిపారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయిన సతీమణి సారథ్యంలో నడుపుతున్న ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేశ్య రాజధానిగా మాట్లాడడం బాధాకరమని మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శాతవాహనుల రాజధాని పంచారామాలలో ఒకటైన అమరలింగేశ్వరుడు కొలువైన భూమి అని, ఇలాంటి అమరావతిపై అరాచక రాజధానిగా, దోపిడీ రాజధానిగా ముద్ర వేయాలని, రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని, రాష్ట్రం నాశనం అవ్వాలని, అప్పుడే ప్రజలు తమని గుర్తిస్తారని తప్పుడు ఛానల్ పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, రాష్ట్ర మహిళలను పట్ల అగౌరవంగా మాట్లాడించిన సాక్షి ఛానల్పై నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు. మీరు అన్న అమరావతి రాజధానిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సమాజంలో సగభాగమైన మహిళలను కించపరిచే విధంగా చూపించిన ఇలాంటి ఛానల్ను బహిష్కరించాలని కోరారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. సమాజంలో ప్రజలు ఆలోచన పరులు కాబట్టే 151 సీట్ నుండి 11 సీట్లకు పరిమితం చేశారని, ఇలాగే ప్రవర్తిస్తే 11 కాదు 0కు పరిమితం చేస్తారని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళలు, విఘ్నులు, మేధావులు అందరూ కూడా ఆలోచించాలి. సమాజాన్ని దేవాలయంగా, ప్రజలను దేవుళ్ళుగా భావించి తెలుగుదేశం పార్టీ పెడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఒక వేశ్య రాజధానిగా సాక్షి టీవీలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఆయన సతీమణి భారతి వారి సారథ్యంలో నడుపుతున్న ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిని వేశ్య రాజధాని అంటే మరి మీకు సిగ్గనిపించటం లేదా? మీరు సభ్య సమాజంలో ఉన్నారా? మీరెక్కడున్నారు? ఈ మాట్లాడిన కొమ్మినేని కానీ, కృష్ణంరాజు గారు కానీ మీరెక్కడున్నారు? అంటే ఎంత నీచమైన స్థాయికి మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఒక దుష్ప్రయత్నం ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు. సమాజం అప్రమత్తంగా ఉండాలి. అమరావతి చరిత్ర నీకు తెలుసా? దేవతల రాజధాని, శాతవాహనుల రాజధాని, పంచారామాల్లో ఒకటైన ఆ అమరలింగేశ్వరుడు కొలువైన పుణ్యభూమి, గౌతమ బుద్ధుడు మరి ఆయన అస్థికలు, ఆయన నడయాడిన నేల, కాలచక్రం అనే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులందరూ అక్కడ సమావేశమై మరి ఆ ప్రాంతాన్ని ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన పుణ్యభూమి. పక్కనే కనకదుర్గమ్మ కొలువుదీరిన ప్రాంతం, కృష్ణవేణమ్మ పరుగులు పెడుతున్న ప్రాంతం. ఎవడైనా తప్పు చేస్తే శుద్ధి చేసుకోవడానికి కృష్ణమ్మలో మునుగుతాం. మనం కర్మకాండాలు నిర్వహించుకుంటే ఆ కృష్ణవేణమ్మలో మరి మన కర్మకాండాలన్నీ రూపుమాపుకుంటాం. అలాంటిది ఒక మహిళ నిర్వహిస్తున్న సాక్షి ఛానల్లో వేశ్య రాజధానిగా అంటే, వేశ్యలందరికీ రాజధాని అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి? అంటే ఆంధ్రప్రదేశ్లోని మహిళలు వేశ్యలా? రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లో రాణించిన శ్రీహరి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మినిస్టర్ దాకా ఎదిగారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోనే ఆయనను మంత్రి పదవి వరించింది. వాకిటి శ్రీహరిది రైతు కుటుంబం. ప్రస్తుత నారాయణపేట జిల్లాలోని మక్తల్లో నరసింహులు రాములమ్మ దంపతులకు ఆయన జన్మించారు. తండ్రి వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించగా తల్లి రాములమ్మ నర్సుగా పనిచేసేవారు. శ్రీహరి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ముక్తల్ గవర్నమెంట్ స్కూల్లో, ఇంటర్, డిగ్రీ పాలమూరులో పూర్తి చేశారు. 2000 సంవత్సరం ఏప్రిల్ 23న శ్రీహరికి లలితతో వివాహం జరిగింది. భర్త సహకారంతో లలిత కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. 2006లో దాసరపల్లి నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. అదే ఏడాది మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా 2011 వరకు పనిచేశారు. వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిటి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ
ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. మహిళలను దారుణంగా అవమానిస్తూ సాక్షి మీడియాలో కొమ్మినేని కృష్ణంరాజులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతిలో మహిళలు ధర్నా నిర్వహించారు. జగన్, కొమ్మినేని, కృష్ణంరాజు ఫోటోలను చెప్పులతో కొట్టారు. తక్షణమే మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెనక్కి వస్తే అందరూ వస్తాయి కదా. రాఘవేంద్రనగర్ కాలనీలో లిటిల్ మిలీనియం స్కూల్ ను స్థానిక కార్పొరేటర్ జానాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ముఖ్యంగా ఈ స్కూల్ ను స్థాపించిన మహేష్, ప్రియాంక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయకులు స్థానిక కాలనీ వాసులు చిన్నపిల్లల స్కూల్స్ సరైన వస్తువులు లేకుండా స్థాపిస్తారు. కానీ రాఘవేంద్రనగర్ కాలనీలో నిర్మించిన లిటిల్ మిలీనియం స్కూల్ మాత్రం అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. ఈ ప్రీ స్కూల్ పెట్టడానికి ప్రధాన కారణం పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో వివిధ రకాల కారణాల వల్ల బాధపడుతుంటారు. వాటన్నిటినీ దూరం చేసి వారిని సంతోషంగా ఉంచడమే మా ముఖ్య ఉద్దేశం. పిల్లలకు అకాడమిక్ స్టడీనే కాకుండా ఇతర పిల్లలతో ఏ విధంగా కమ్యూనికేట్ కావాలి, ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచడం లాంటి అనేక రకాల మెలకువలతో విశాలమైన తరగతి గదులతో ఒక టీచర్, ఒక ఆయమ్మతో విద్యను అందిస్తామని, తరగతి గదిలో 12 మంది మాత్రమే విద్యార్థులు ఉంటారని స్కూల్ యాజమాన్యం మహేష్ తెలిపారు. Thank you, sir. Thank you for your words. May I now request Mr. Yakub Garu to please say few words. బిల్డింగ్ టోటల్ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. కంప్లీట్గా నిజంగా ఏదో ప్రయోజనం పరచాలి, ప్రయోజకులు చేయాలి, ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి అన్నది ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన పాపం 3 months నుంచి స్ట్రగుల్ అవుతా ఉన్నాడు. నేను అంతవే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు అటు ఇటు చూస్తూ ఉన్నాను. నా దగ్గర కూడా వచ్చేసి అన్న ఇట్లా స్కూల్ పెడుతున్నాం మేమంటే నేను ఖచ్చితంగా పెట్టాపా, 100% మా సపోర్ట్ ఉందని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. మీ సైడ్ నుంచి కూడా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Kids to think about something experimental like by using STEAMLab curriculum that we have in first floor right corner. That is our main USP, we can say that. So kids, most of the parents are attracting for that. So I request Kalyanapuri residents and Yamanagar residents and Uppal residents visit our school and think about our curriculum and see our teachers, see our CLO and see our Little Millennium and take admissions. My school ki transport. So yeah, we have other facilities. We have transport facilities also available. So for that we have separate vendor is there. So we can talk with them. Package is set on that.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో గల హనుమాన్ దేవాలయం ముందు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. దేవాలయంలోకి మాంసం పంపిన దుండగుడిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. షాద్నగర్ పట్టణంలో తరచూ దేవాలయాలపై దాడులు, ఇలాంటి అపచార కార్యక్రమాలు జరుగుతుండడం పట్ల హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిన్న సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మాంసం గల ఓ కవర్ను దేవాలయం గేటు వద్దకు వచ్చి ఒక పాపను పిలిచి కవర్ ఇచ్చి తీసుకెళ్లి దేవాలయంలో ఉంచాలని సూచించారు. అందులో ఏముందని గమనించని పాప కవర్ను సంచి తీసుకెళ్లి దేవాలయంలో ఉంచింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నశించాలి హిందూ దేవాలయపై దాడులు, నశించాలి హిందూ దేవాలయపై దాడులు, హనుమాన్ దేవాలయంపై దాడి చేసిన దుండగులను వెంటనే, హనుమాన్ దేవాలయంపై దాడి చేసిన దుండగులను వెంటనే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा. देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी అమరావతి వేశ్యల రాజధాని అని ఎలా అంటారు? వంగలపూడి అనిత. సాక్షి ఛానల్లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే ఎలా? ఎడిటర్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి అలాంటి కామెంట్స్ చేస్తారా? అమరావతిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణం. అమరావతి అంటేనే జగన్ కు అక్కసు. వంగలపూడి అనిత. ఒక అసోసియేషన్, ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడారా, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పక్కన పెడితే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈరోజు మాట్లాడటం. నేను ఎందుకు ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నానంటే, ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారిది. సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు. ఇది ఇంకొకటి ఏంటంటే, అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. ఎలాంటి అక్కసు అంటే 2019 డిసెంబర్ 17 సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు, అమరావతి 3 రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా విషం కక్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరందరూ చూశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి వేశ్యల రాజధాని అని ఎలా అంటారు? వంగలపూడి అనిత. హిందూ సంఘాల ఆందోళన. హనుమాన్ దేవాలయంలో మాంసం కవర్ పెట్టిన వారిని శిక్షించాలని డిమాండ్. సాక్షి ఛానల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కారంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కూటమి నేతలు.
ఆటో ప్రమాదంలో మరణించిన అమ్మాయి తొడుగు నేహశ్రీ కురవిగ్రహ నివాసి. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.